ఒక ఉద్యమం ఎందుకు విజయం సాధిస్తుంది? మరొక ఉద్యమం ఎందుకు మధ్యలోనే ఆగిపోతుంది? వేల మంది ఉన్నా ఎందుకు కొన్ని ఉద్యమాలు విఫలమవుతాయి? ఒకే ఒక క్వాలిటీ ఉంటే ఏ ఉద్యమమైనా చరిత్ర సృష్టించగలదు. ఆ క్వాలిటీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మనం సాధారణంగా ఒక ఉద్యమం విజయానికి నాయకుడు, డబ్బు లేదా ప్రజల మద్దతే కారణమని అనుకుంటాం. కానీ చరిత్ర చెబుతున్న నిజం ఏమిటంటే విజయానికి అసలు కారణం పట్టుదల, పర్సిస్టెన్స్. ఉద్యమాన్ని ప్రారంభించడం చాలా మందికి వస్తుంది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా చివరి వరకు కొనసాగించడం మాత్రం కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందుకే పట్టుదలలో ఉన్న ఉద్యమాలే విజయాన్ని అందుకుంటాయి. మన దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అది ఒక్క రోజులో పూర్తి కాలేదు. ఒక సంవత్సరంలో కూడా కాదు. ఎన్నో సంవత్సరాల పాటు వేలాది మంది త్యాగాలు చేశారు. జైలు శిక్షలు అనుభవించారు. అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వారు తమ లక్ష్యాన్ని వదలలేదు. ఆ పట్టుదలే చివరికి విజయాన్ని అందించింది. ఈ సూత్రం ఉద్యమాలకు మాత్రమే కాదు ఫ్రెండ్స్, మన జీవితానికి వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతున్న విద్యార్థి అయినా, ఒక వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి అయినా, లేదా ఏదైనా పెద్ద కళ కోసం శ్రమిస్తున్న వ్యక్తి అయినా, మొదటి ప్రయత్నంలో విజయం రాకపోవచ్చు. కానీ ప్రతి అపజయం ఒక పాఠం, ప్రతి ప్రయత్నం ఒక అడుగు, ప్రతిరోజు చేసే కృషి మనల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది. అందుకే ప్రతిభ కంటే పట్టుదల గొప్పది, అదృష్టం కంటే క్రమశిక్షణ గొప్పది, వేగం కంటే నిరంతర ప్రయత్నం గొప్పది. కాబట్టి మీ లక్ష్యం ఎంత పెద్దదైనా మధ్యలో ఆపకండి. ఎందుకంటే ఆగిపోయిన వారు కారణాలు చెబుతారు, ఆగకుండా ముందుకు సాగిన వారు చరిత్ర సృష్టిస్తారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరుగా మారండి. ఒక్కసారి ఆలోచించు, ఒక విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టు అవుతుందా? ముందు అది కనిపించకుండా వేర్లు పెంచుకుంటుంది. అలాగే నువ్వు ఈరోజు చదివే ప్రతి గంట, రాసే ప్రతి నోట్స్, ప్రాక్టీస్ చేసే ప్రతి ఎంసీక్యూ నీ భవిష్యత్తుకు వేర్లు. చాలా మంది ఫలితం కనిపించక ముందే ప్రయాణం ఆపేస్తారు. కానీ విజేతలు మాత్రం ఫలితం కనిపించే వరకు కాదు, ఫలితాన్ని సాధించే వరకు ఆగరు. గుర్తుపెట్టుకో, ప్రభుత్వ ఉద్యోగం అదృష్టంతో రాదు, క్రమశిక్షణతో వస్తుంది. రోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు పెద్ద విజయంగా మారతాయి. ఈ రోజు నువ్వు అలసిపోయి ఉండొచ్చు, మోటివేషన్ తగ్గి ఉండొచ్చు, కానీ నీ లక్ష్యం మాత్రం మారలేదు. అందుకే ఒక్కరోజు కూడా వదలకుండా ముందుకు సాగు. ఒకరోజు నువ్వు హాల్ టికెట్ తీసుకుంటావు, ఎగ్జామ్ రాస్తావు, రిజల్ట్స్లో నీ పేరు చూస్తావు, అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతిలో ఉంటుంది. ఆ రోజు, ఈ రోజు చేసిన త్యాగాలన్నీ, నిద్రలేని రాత్రులన్నీ, కష్టాలన్నీ విలువైన జ్ఞాపకాలుగా మారతాయి. కాబట్టి ఇప్పుడే పుస్తకం తెరు, ఇప్పుడే చదవడం మొదలుపెట్టు. ఎందుకంటే నీ కలను నిజం చేసేది రేపు కాదు, ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం. ఈ వీడియో ఒక్కరికైనా స్ఫూర్తిని నింపి వారి జీవితంలో ఒక మంచి మార్పుకి కారణమైతే బాగుంటుందని ఒక చిన్న ఆశ. నేను కూడా మీలాగే ఒక ఆస్పిరెంట్నే. ప్రతిరోజు నేర్చుకుంటూ నా లక్ష్యం కోసం కష్టపడుతున్నాను. ఈ వీడియో ఒక్కరికైనా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఈ రోజు నుంచి నేను కూడా సీరియస్గా చదవాలి అనిపిస్తే అదే ఈ వీడియోకి నిజమైన విజయం. మన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ మన లక్ష్యాన్ని కలిసి చేరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే మీలాంటి మరో ఆస్పిరెంట్తో తప్పకుండా షేర్ చేయండి. గుర్తుంచుకోండి, ఈరోజు మనం ఆస్పిరెంట్స్, రేపు అదే మన పేరు ముందు గవర్నమెంట్ ఆఫీసర్ అనే గుర్తింపు ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. మన కలల్ని నిజం చేసుకుందాం. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ మరియు టీజీపీఎస్సీ స్టడీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.